15వ అధ్యాయము. దీప ప్రజ్వలము చేలుకు పూర్వజన్మ శృతితో నరక రూపమందుట. అంతట జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానేరరు. కాని మరొక ఇతిహాసము తెలియజెప్పెదను, సావధానమై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసం హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణములు చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రమనడి నరకమును పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసార శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ గంధ పుష్పాక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదందురులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులైన విష్ణుతో నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం ఉంచవలెను. ఈ కార్తీక మాసములోని ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే దీపము ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము యోగద్రోపి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపము వెలిగించును. అట్టి వారులకు సమస్త పాపములు హరించును. అందులో ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయగుడు ఒక మునిపుంగవుడు ఆ దేవాలయమును వద్దకు వచ్చి కార్తీక మాసమంతయం అచ్యుటనే గడిపి పురాణ పఠములు చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమునకు శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్కనున్న గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణం చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమి దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తిలవలసిదనగా అనుకుని నోట కరుచుకుని పక్కనున్న దీపం వద్ద ఆగిను. నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలికి వెలుతురు వచ్చును. అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపము మరి మానవ రూపంలో నిలబడెను. ధ్యానానిష్టతో ఉన్న యోగి పుంగవుడు ఆ కన్నులను తెరిచి చూడగా పక్కనున్న మానవుడు నిలబడి ఉండుట గమనించి, ఓయి నీవెవ్వడు, ఎందుకు ఇట్లు నిలబడి ఉంటువని ప్రశ్నించి ఆజ్ఞ, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కొండి ఈ దేవాలయములకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దాని నోట కరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచి నా పాపములు పోయినందున నాకు కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని. కాని ఓ మహానుభావ, నేను ఎందుకు మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరిను. అంత యోగీశ్వరు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని, ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బహిలికుడు అని పిలిచెడివారు. నీవు జైనమాత వంశానికి చెందినవాడవు. ఈ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడై దేవ పూజలు నిత్య కర్మలు మరచి నీచుల సావాసముల వలన నిషిద్ధాన్నము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చేత స్వార్థ చింతగలవాడై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములు కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారవై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపము అనుభవించుచుండివి. నేను భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాలు వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దాని వలనే నీవు పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామంలోనికి పోయి నీ పెరటి యందు పాతిపెట్టిన ధనము తవ్వి ఆ దానముతో దాన ధర్మాలు చేసి భగవంతుడు ప్రార్థించుకుని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించును. పంచదశ అధ్యాయము 15వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.